హాయ్ అండి. ఈరోజు వీడియోలో హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా చంక దగ్గర కూడా అంటే హ్యాండ్ పక్కన బాగా ఉబ్బెత్తుగా ఇంత క్లాత్ ఉంటుంది కదా, అలా లేకుండా మంచిగా ఇలా ఫ్రీ సైజు, ఎంత ఫ్రీ సైజ్ వేసుకున్నా, నేను చాలా లూజ్ వేసుకున్నానండి. అంత లూజ్ వేసుకున్నా కూడా ఎక్కడ కూడా ఎక్కువ క్లాత్ అనేది అలా ఉండిపోలేదు. కొంచెం టైట్గా కుట్టుకుంటే ఈ ముడత కూడా జస్ట్ లైట్గా ఫోల్డింగ్ వస్తుంది చూసారా, అది కూడా ఉండదన్నమాట. సో అలా కట్ చేసుకోవాలంటే ఎలాంటి మెథడ్ వాడాలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే నేను ఎక్కువ టైట్గా వేసుకుని చూపిస్తూ ఉండేదాన్ని. అయితే ఒక సిస్టర్ అడిగారు, అలా కాదక్క మరీ నేను టైట్ వేసుకోను, లూజ్గా వేసుకున్నా కూడా ముడతలు రాకుండా ఎలా ఉండాలి, బాగా ముడతల కింద ఇంత క్లాత్ ఉండిపోతుంది చంక దగ్గర అన్నారు. సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వీడియోని నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. సో ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఆది బ్లౌజ్ ఉంది, తీసేసుకున్నాను. అదేవిధంగా ఇది ఒరిజినల్ క్లాత్ అనమాట. కింద మనకి కట్ వర్క్లాగా వచ్చింది కదా, ఇంత హ్యాండ్స్ అయితే పెట్టను, బ్లౌజ్కి ఎంత ఉందో అంతే హ్యాండ్ పెట్టాను. సో దీనికోసం క్లాత్ని తడిపేసుకుని ఐరన్ చేసుకున్నాను. కానీ ఈ క్లాత్ అయితే సరిపోదండి, ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట. సో కాబట్టి నేను మళ్ళీ వేరే క్లాత్ అయితే తీసుకున్నాను. మీరు ఏ క్లాత్ తీసుకున్నా పర్లేదు, ఇదే తీసుకోవాలని లేదు. సో మీ ఇంట్లో చిన్న చిన్న ముక్కలు ఉన్నా కూడా సేమ్ కలర్ ఉంటాయి, వాళ్ళు వీళ్ళు పెట్టిన బ్లౌజ్ పీసులు ఉంటాయి కదా, అవన్నీ వాడేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ వచ్చేసి 4 ఫోల్డింగ్ చేశానండి. ఇలాగా 4 ఫోల్డింగ్ చేసేసాను. చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పట్టేసుకుని ఇంకొక ఫోల్డింగ్ చేశాను. మొత్తానికి 4 లేయర్స్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ కూర ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే అక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మనం తిప్పడాలు అవి ఏం చేయక్కర్లేదు, కట్ వర్క్ వచ్చింది కదా. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు హైట్ మనం తీసుకున్న బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎల్ స్కేల్ అయితే ఇంకా స్ట్రైట్గా వస్తుంది. ఇలాగా మీ చేతితోటి వంకరగా వస్తుంది అనుకుంటే ఎల్ స్కేల్ వాడండి. తర్వాత వచ్చేసి హైట్ ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గానే వచ్చేసింది హైట్ అనేది. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసేసేయండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు 6.8 ఉంది. 6.8 అనమాట. అంటే 6.8 అంటే 6వ నెంబర్ కాబట్టి పావు తక్కువ 3 ఇంచులు తీసుకోవాలి. పావు తక్కువ 3 ఇంచులు. మళ్ళీ ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. మళ్ళీ ఇలా క్రాస్గా 6.8కి ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేయండి. ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా చూసుకోండి, ఎంత వచ్చినా పర్లేదు. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఇలా క్రాస్గా మనకి ఇలా క్రాస్గా 1.5 కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచు. 1.5 కన్నా కొంచెం తక్కువ ఎందుకు తీసుకున్నానంటే మనం 6వ నెంబర్ కదా, అందుకుని 7వ నెంబర్ అయితే 1.5 తీసుకోవాలి. నేను చూపించినట్టు ఇలా కరువు తీసేసేయండి. ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుందండి, అక్కడ కిందకు ఒక 1/2 ఇంచు, ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి 1 ఇంచు అంతే, ఇంకేం లేదు. మళ్ళీ వీటిని ఇలా కలిపేసుకోండి. చేతితో కలుపుకోలేకపోతే కరువు స్కేల్ వాడేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి. ఇలా నేను చూపించినట్టు లోతు కట్ చేసేసేయండి. ఐబ్రో షేప్ వస్తుంది మనం కట్ చేసిన తర్వాత, అలా వస్తేనే మనకి బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. ఐబ్రో వచ్చేలాగా మనం కట్ చేయకూడదు, మనం కట్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ వస్తుంది, అది కొలతలు మాట, నేను చెప్పిన కొలతలు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాం. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అంత తీసుకోండి, ఇంక అంతకుమించి ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే మళ్ళీ హైట్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి అంతగా బాగోదనమాట. ఎంతవరకు హైట్ కావాలో అంతవరకే తీసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజు డీప్ నెక్ బ్లౌజు ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తుంది. అంటే 6.8కి 1 ఇంచ్ కప్పితే 7.8. 7.8 అనేది మనకి చెస్ట్ లూజ్ అనమాట. ఓకేనా, అంటే 31 అలా వస్తుంది. బాడీకి ఉన్న చెస్ట్ లూజ్ 31, 32 ఆ దగ్గరలో ఉంటుంది అనమాట. ఓకేనా, 32 సైజ్ అనుకోండి. తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. బ్యాక్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఆ బ్యాక్ పార్ట్ హైట్ కూడా ఎలా తీసుకోవాలంటే వెనకాల డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్, దానికి తిన్నగా పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఫుల్ వచ్చేసి నాకు 14.5 దాకా వచ్చిందనమాట.
ఓకేనా. ఎక్కువ తక్కువలు ఉండకూడదు, నీట్గా కట్ చేసేసుకోండి. మరి ఎక్కువ ఉన్నా కూడా హైట్ పెరిగిపోతే బాగోదు, అందం రాదు బ్లౌజు. పైన కూడా 7.8కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అంతే. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి, నెక్ విడ్త్ 2 మీద ఒక గీత తీసుకున్నాను. ఓకేనా, 2 మీద ఒక గీత. బాగా బ్రాడ్గా కావాలి అనుకుంటే కింద 3 ఇంచులు తీసుకోండి. నేను వేసుకున్నది 3 ఇంచులు. మాకు అంత బ్రాడ్ వద్దనుకుంటే 2.5 తీసుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ తెలియాలంటే నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఒక సిస్టర్ బాగా రౌండ్గా రావాలి అన్నారు కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. అంత రౌండ్ వద్దనుకుంటే 2.5 తీసుకోవాలి, కింద సరిపోతుంది. ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి. అయిపోయింది. ఇక్కడ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలాగా. ఇప్పుడు మనం తీసుకున్న చిన్న షోల్డరు, మన ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్, అంతే. ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచుల మీద ఒక గీత ఉంది. కింద కూడా 5 ఇంచుల మీద ఒక గీత పెట్టుకుని చంక డౌన్ 5.5 తీసుకోవాలి. చంక డౌన్ 5.5 తీసుకోవాలి. ఇక్కడ కూడా 5.5 తీసుకోవాలి. షేప్ ఇచ్చేసేయండి, ఎల్ షేపు సరిపోతుంది. ఎల్ షేప్ ఇచ్చేస్తే మనకి సరిపోతుంది. ఇక్కడ కూడా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచులు మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా స్ట్రైట్గా రావాలండి షోల్డర్ దగ్గర. మళ్ళీ ఎక్కువ తక్కువ తీసుకున్న కష్టమే. ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకుందాం. 6.8 అనేది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలి. 6.8 అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో, నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు నడుము లూజు కూడా మనకి ఎంత వచ్చిందంటే చెస్ట్ లూజ్ ప్రకారమే వచ్చేస్తుంది అనమాట. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 3.5 పాతొక 4 ఇంచులు తీసుకుంటే డాట్ హైట్ సరిపోతుంది. నడుము లూజ్ వచ్చేసి నాకు 6.8 వచ్చిందండి, 4వ భాగం. మళ్ళీ డాట్ కోసం 1 ఇంచ్ కలపాలి కదా, 7.8 అనమాట. అంటే వీళ్ళకి నడుము లూజు, అదేవిధంగా చెస్ట్ లూజు, ఆర్మ్ లూజు అన్నీ సమానంగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి బ్లౌజు కుట్టాలంటే అస్సలు వెనక తగ్గాల్సిన అవసరమే లేదండి, అంత బాగా కుదిరిపోతాయి బ్లౌజులు. మెయిన్ కష్టమైన బ్లౌజులు ఏంటంటే ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉండి నడుము లూజ్ తక్కువ ఉండి, చెస్ట్ తక్కువ ఉండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి నడుము తక్కువ ఉండి, అలా మార్పులు ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకి కుట్టాలంటేనే కష్టం, కానీ అదేం కష్టం ఏం లేదు. నెక్ కింద నుంచి చెస్ట్ చూసేసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కువ ఏం వెతుకాల్సిన అవసరమే లేదు. అయితే వీళ్ళకి ఫిట్టింగ్ బాగా కుదురుతుంది అనమాట. వాళ్ళకి బాగా కుదరాలనుకుంటే నెక్ కింద నుంచి చెస్ట్ చూసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఫ్రీగాను ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఇవ్వచ్చు, స్ట్రైట్ కటింగ్ ఇవ్వచ్చు, పూర్తిగా మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్లీ క్రాస్ కటింగ్ మాత్రమే ప్రిఫర్ చేస్తారు చాలామంది. ఎందుకో తెలుసా, పీరియడ్స్ టైంలో అంటే దగ్గరికి వచ్చే టైంలో, అంటే నాకు తెలీదు, నేను మాస్టర్ దగ్గరే విన్నాను అనమాట ఒక వీడియోలో. మనకి సైకిల్ టైంలో మనకి చెస్ట్ అనేది తక్కువ ఎక్కువ అవుతూ ఉంటుందంట. అప్పుడు స్ట్రైట్ కటింగ్ ఇచ్చినప్పుడు మనకి చెస్ట్ దగ్గర ఎక్కువైనప్పుడు పట్టేటాలు, తక్కువ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కువ చెస్ట్ పెరిగినప్పుడు పట్టేటాలు చెస్ట్ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది. అదే క్రాస్ కటింగ్ అనుకోండి, మనకి ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది, సాగుతుంది కదా ఫ్రంట్ పార్ట్. అందుకని క్రాస్ కటింగ్ మాత్రమే ప్రిఫర్ చేస్తారంట చాలామంది. నాకు అలా వీడియోలో చూడడం ద్వారానే తెలిసింది. మనకి మంత్స్ వచ్చే టైంలో చెస్ట్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఆ టైంలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ వేసుకుంటే, అంటే డ్రెస్సులు వేసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ క్రాస్ కటింగ్ వేసుకున్న వాళ్ళకైతే మాత్రం అప్పుడు కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా అంతగా పట్టేసినట్టు ఉండదంట. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుని మనకి లోతు 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి చంక దగ్గర, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కదా, అందుకుని 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు 10.7 వచ్చింది. సో పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి 10.7కి మార్కింగ్ వేశాను. ఎందుకంటే చెస్ట్ తక్కువ హైట్ ఎక్కువ ఉన్నారు వీళ్ళు, అంటే బ్లౌజ్ హైట్ ఎక్కువ చెస్ట్ తక్కువ, అందుకనే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి దగ్గర 4 ఇంచు డిఫరెన్స్ వచ్చింది. చూసారా, అదేం పట్టించుకోకూడదండి, చెస్ట్ని బట్టే ఉంటుంది. సో మనకి సైడ్ జాయింట్ వైపుకు 2.5 ఇంచులు ఉంచుకుని మిగతాది ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోవాలి. అప్పుడు మీకు హెచ్చు తగులు రావు, కరెక్ట్గా సైడ్ జాయింట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. అర్థమైందా అండి? ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ డీపు తెలియాలంటే కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. మనకి కరెక్ట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని
పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు, నెక్ డీప్ ఉంది కదా అక్కడ వరకు అడ్డంగా స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఎంత వచ్చిందో చూడండి. నాకైతే 6.5 వరకు వచ్చింది. అయితే మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా, అందుకని 6.7 పెట్టుకోవాలి. పైన ఫస్ట్ లైన్ నుంచి కింద వరకు 6.7కి మార్కింగ్ వేసుకుంటే మనకి చక్కగా రౌండ్ అనేది బాగా వస్తుంది. మనకి అసలు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. నెక్ పైకి కిందకి అయిపోయిందని ప్రాబ్లం ఉండదు. ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి. రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొంచెం నెక్ దగ్గర కొంచెం క్రాస్గా తీసుకుని రౌండ్ తీసేసుకుని చెక్ చేసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా వచ్చిందో లేదో. కరెక్ట్గా వచ్చేసిందంటే ఇంకేం ప్రాబ్లం లేదు. ఎక్కువ తక్కువ వస్తే కొంచెం చేంజెస్ చేసుకోవాలి అంతే, ఇంకేం లేదండి. ఇప్పుడు చూసుకోండి, కరెక్ట్గా చూసుకోండి. నాకు కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు అయిపోయిందండి. నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉంది. చెస్ట్ తక్కువ కదా, అందుకుని 1 ఇంచ్ కన్నా తక్కువ ఉందన్నమాట. సో ఇది కూడా అయిపోయిందండి. మనకి మెయిన్ డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలాగా. ఇప్పుడు నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాటు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాటు వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి మరి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో అయిపోయిందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకున్నామంటే మంచి ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మాకు టైట్గా కావాలి అనుకుంటే చంక దగ్గర కొంచెం టైట్గా కుట్టుకుని లోపలికి కరువు తీసుకున్నారంటే సైడ్ జాయింట్ వైపుకి ఇంకా టైట్గా ఉంటుంది అనమాట. ఆ ఒక్క ముడత కూడా రాదు, కానీ అంత టైట్గా అందరు తొడగలేరు. అందుకని చెప్పేసి ఫ్రీ సైజే ప్రిఫర్ చేయండి మీరు. ఎంత ఫ్రీగా వేసుకుంటే అంత బాగుంటుంది. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వేసేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చింది ఏంటనేది చెక్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసిన తర్వాత పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఫ్రంట్ పార్ట్ కొంచెం దలసరి ఉన్న క్లాత్ని ప్రిఫర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది చాలా దలసరిగా ఉంది. పొడుగు 11.5 ఇంచులు తీసుకున్నా ప్రాబ్లం లేదు. 4 ఫోల్డింగ్ చేసేస్తాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసేస్తే మనకి చాలా దలసరిగా వచ్చేస్తుంది. అంటే ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. పొడుగు వచ్చేసి మనకి 11.5 ఇంచులు. ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోండి. నాకైతే 3 ఇంచులు వచ్చింది ఉక్సు పట్టి వైపుకి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చింది చెక్ చేసుకోండి. మీరు ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ కొలవాలనుకుంటే పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే 1/4 ఇంచ్ వదిలేయాలి టేప్ని. ఎందుకంటే మనం ఆల్రెడీ కింద ఖర్చులతో కలిపి చూసుకుంటున్నాం అన్నమాట. 3 ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా అంతే. 3 ఇంచులు వస్తుందండి. ఎందుకంటే మరి మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి చాలా డిఫరెంట్ ఉంది కదా. షేప్ దగ్గర 2.5 ఇంచులు ఇచ్చేయండి అంతే, ఇంకేం లేదు. చాలా బాగా వచ్చేస్తుంది ఫిట్టింగ్ అనేది. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను షూట్ చేశాను, పెట్టేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. సో అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఎందుకో తెలుసా, మనకి సైడ్ జాయింట్ ఉక్సు పట్టి వైపు కూడా మనకి సేమే కొలత ఉంది. అంటే 3 ఇంచులు దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకనే మన షేప్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం. నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కట్ చేసి నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ స్టిచ్ చేశారంటే ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండూ కూడా మీ సొంతం అవుతాయి. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసేయండి. హ్యాండ్ కట్ చేస్తున్నాను, సింగిల్ ఫోల్డింగ్ చేసినా పర్వాలేదు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మనకి అతుకు పడుతుంది ఒరిజినల్ క్లాత్కి. లైనింగ్ క్లాత్ అంత పెద్దగా లేదు, ప్రాబ్లం లేదు. పైన కట్ చేసిన పీస్ ఉంటుంది కదా. ఇప్పుడు చూసుకోండి అంత కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎందుకంటే లైన్స్ వచ్చాయి. స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా స్టాండింగ్లా ఉండేటట్టే చూసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలి. ఇలాగా
ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. క్రాస్గా పెట్టేసుకుని షేప్ బెల్ట్ ఆ పక్కకు వచ్చేస్తుంది అనమాట. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ అనేది మరీ ఇబ్బంది పెట్టలేదు. ఇలాగా నీట్గా పెట్టేసుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే మొత్తం కూడా. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. క్రాస్ కటింగ్ ఎందుకు తీసుకోవాలి అనేది ఈ వీడియో నేను చెప్పాను. మీరు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అయితే మాత్రం మీరు క్రాస్ కటింగే పెట్టేసుకోండి. డ్రెస్సులకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫ్రీ సైజే వేసుకుంటాము. మెయిన్ వచ్చేసి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ వస్తుంది అనమాట. తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.